ఈ 5 ఏళ్లు ఉంటే రైతులు సచ్చే పరిస్థితి వస్తది. ఆయన మళ్ళీ నిలబడితే చెప్పు మెడకు కట్టి కొడతా. రేవంత్ రెడ్డికి ఈ చదువుకున్నోళ్ళు ఓటేసి గెలిపిస్తే మా రైతులను సంపుతుడు అని సిరిసిల్ల రైతులు వాపోతున్నారు. పరిస్థితి అంటే నీళ్లు లేక ఆ సార్ ఉన్న కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక ఎండిపోయిన వాగు నడిపించిండు. కాలం మంచిగా ఉండే. ఆ కేసీఆర్ సార్ పోయిండంటే ఇక మా బతుకులు వేస్ట్ అయినాయి. రైతులందరూ సచ్చటాట అయినరు. ఏం పాడతలేవు, నీళ్లు లేవు. ఆ రేవంత్ రెడ్డి చెప్పుతోని కొట్టినా గుణం రాదు రేవంత్ రెడ్డికి. ఎందుకట్లా కోపం వస్తుంది? ఎందుకట్లా? ఏం సాయం చేసిండు సార్? ఏం చేసిండు? మమ్మల్ని ఏం చేసిండు? ఏమో రైతు బంధు ఎత్తుండా, పింఛని వేస్తా అని పింఛని పెంచిండా? ఏం పెంచిండు? గెలిచింది చూసిండు. ఇప్పుడు నాంత సిపాయే లేడంటుండు. ఏం చెప్తున్నానంటే మహిళల్ని కోటేశ్వరాలు అంటుండు, రైతుల్ని రాజులను చేస్తా అన్నాడు, రైతులకు భరోసా 7,500 ఇస్తా అన్నాడు. మీకు వల్ల 7,500 ఏం లేవు సార్. ఇగో 2 పంటలు పోయి ఇప్పుడు ఒకటే ఎకరాన 6,000 వేసిండు. గంతే, ఏం లేదు. దేనికన్నా పనికి వస్తాయి అమ్మాయి? అవి ఏం పనికి వస్తాయి? సత్యకాలం వచ్చింది. రైతులు సత్యకాలం వచ్చింది. ఇట్లా వస్తుంది అనుకున్నారు అమ్మాయి? ఇంత లాగోడి పెడుతున్నాం, ఇట్లా ఎండిపోయింది. ఆ రేవంత్ రెడ్డి రైతులందరినీ చంపుతుండు. ఇంకేముంది? ఇబ్బంది ఉంది. అయితే మీకు ఇబ్బంది అంటారా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత మంచిగా సాధిండు. కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. మమ్ముల 10 ఏళ్ళు ఉన్నాడు ఆ సార్ గాని ఎంత మంచిగా సాధిండు. ఈయన వచ్చిండు 5 ఏళ్ళు కూడా నిండలేవు, అందరినీ చంపిండు. ఊరియాకి ఏమి ఇబ్బంది చేసిండు సార్ అని బొందకు అని దినాలకు కొంచెం ఇబ్బంది చేసిండు. ఆ ఊరియా అప్పుడు రైతులను చంపుకున్నాడు. ఊరియా అందలేదు, వానకాలం అందలేదు, ఇప్పుడు అందలేదు. గుర్తొస్తుండమ్మా కేసీఆర్ గుర్తా సార్? కన్నా తండ్రి కేసీఆర్ అంటే కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. ఒక్క మాట కూడా కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఒక్క మాట కూడా రైతులు ఏమన్నా అన్నారా సార్కు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా తిడతారు? ఏం చేసిండు సార్? గెలిచినందుకు ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? మేము జాబులకు, రైతులు జాబులకు పోతుండ్రా? ఆ జాబ్ ఉన్న వాళ్ళకు రైతు అది ఫ్రీ బస్ పెట్టిండు. పండించిన పంట కూడా బోనస్ ఇస్తా అన్నాడు. వాని బొందకి ఇచ్చిండు సార్? ఏడ ఇచ్చిండు? 1 దినాలకు ఏడ ఇచ్చిండు? ఏమి ఇయ్యలేడు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఇట్లనే ఉంటే వాని బొందక ఇంకా చెప్పు మెడకేసి కొడతారు వాన్ని. ఇంకా నిలబడితే మీ రైతుల పరిస్థితి ఎట్లుంటది అమ్మా ఇంకో 5 ఏళ్ళు ఉంటే? వాడు రాడు సార్ ఈసారి. అంతేనా? ఈసారి మొత్తమే రాడు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో, ఎట్లా గెలిపించిండ్రో. ఈ చదువుకున్న ముండ కొడుకులే గెలిపించిండ్రు చాలా మంది. రైతులేమీ ఎక్కువ వేయలేరు. అందరిని మరి రైతులను చంపుతుండు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.